నెల రోజుల నరకం రోజు చూస్తున్నదే. జూన్ 4న మొదలైంది. తర్వాత 12న ప్రమాణ స్వీకారం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా. ఆ తర్వాత నుంచి నెల రోజుల్లో జరిగినటువంటి నరకం అంటే ఆ రోజు నుంచి మొదలైన నెల రోజు నరకాన్నే మనం తీసుకుంటే ఇప్పటికీ ఒక ఘటన నేను చూపిస్తాను సార్. నంద్యాలలో 9 ఏళ్ల అమ్మాయిని ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి చంపేసి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఇప్పటివరకు డెడ్ బాడీ లేదు, పురోగతి లేదు. నిజంగానే పడేశారా? ఆ డెడ్ బాడీ ఏమైంది? ఈ కేసు పురోగతి ఏంటి? కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరైనా మాట్లాడారా? ఎవరైనా మాట్లాడారా? ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి, ఆ తల్లిదండ్రుల ఆవేదన చూపించండి, ఆ గ్రామస్తుల ఆవేదన ఒక్కసారి చూపించండి సార్. ఇది ఆదివారం రోజు జరిగినటువంటి ఘటన. ఆదివారం రోజు ఘటన జరిగితే బాలిక మిస్సింగ్ అని కేసు పెడితే తల్లిదండ్రులు, ఆ తరువాత విచారించినటువంటి పోలీసులు ఓ ముగ్గురు మైనర్ బాలుర్ని పట్టుకుంటే వాళ్ళు చంపి ఆ కాలువలో వేశామని చెప్పారు. ఇప్పటి వరకు డెడ్ బాడీ లేదు. అక్కడేమో ఆందోళన 8 రోజుల నుంచి 7 రోజులు, 7 days 1 week అయింది. ఇప్పటి వరకు లేదు. అసలు 30 రోజుల్లో రాష్ట్రంలో రావణ కాష్టం ఎలా ఉందంటే చింతలపూడిలో ముసలావిడను ట్రాక్టర్ కింద తోసేశారు. ముచ్చుమరిలో ఇప్పుడు చెప్పాను కదా, ఆ బాలికను అత్యాచారం చేసి మరీ చంపి మరీ ఆ కాలువలో పడేశారు. అనకాపల్లిలో 2 మహిళల్ని దుస్తులు చింపి దారుణంగా దాడి చేసి కొట్టారు. టీడీపీ నేత వేధింపులతో మధ్యాహ్న భోజన కార్మికురాలి ఆత్మహత్యాయత్నం. కళ్యాణదుర్గంలో టీడీపీ అక్రమ కేసుల వల్ల తల్లి కూతురు ఆత్మహత్య. అనకాపల్లిలో 9వ తరగతి చదువుతున్న బాలిక హత్య. కొండూరులో పని ఒత్తిడితో ఆశా వర్కర్ మృతి. సింగ్నగర్ మదర్సాలో ముస్లిం యువతి హత్య. రాయచోటిలో పోలీసులపైన జులుం ప్రదర్శించినటువంటి అవన్నీ మనకు తెలిసినవే. మినిస్టర్ గారి భార్య, అవి పక్కన పెడదాం. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు భార్య వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యట. సాక్షి విలేకరుపై జనసేన ఎమ్మెల్యే దాడి మీరు చూశారు. వైఎస్ఆర్ జిల్లాలో మామూలు ఇవ్వలేదని దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం చేశారు. చిలకలూరిపేటలో టీడీపీ నేతల బెదిరింపులకు ఉపాధి ఉద్యోగి బలైపోయారు. నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పాలి సార్? ఎన్నున్నాయి? ఒకటే రెండా? ఎన్ని చెప్పాలి? ఈ రోజు వరకు అక్కడ రియాక్షన్ లేదు. ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేదు. ఆ గ్రామస్తులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన ఒక్కసారి వినిపించండి. తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోవాలా, తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళని తీసుకుంటే జరగాలి జరగాలి. ఈ రోజు అంటున్నారు, రేపు అంటున్నారు. 5 రోజులు అవుతుంది సార్, సండే రోజు నుంచి 5 రోజులు అయ్యి పాటికి 5 రోజులే. ఈరోజు రేపు అంటున్నాడు. ఎప్పుడు తెలిసేది? ఇంతవరకు ఇంకా ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులకి ఇస్తారు? ఇంకా రేపు లోపగానా మనకు బాడీ గానా చేత పట్టకుంటే, చేతికి పట్టేయకుంటే గానా తిరగబడతాం. అంతే, ఏం లేదు. భయపడే ఆ పిల్ల ఆ రకంగా అయితేనే భయపడి తల్లిదండ్రులపై చెప్పినారు. తల్లిదండ్రులు తీసుకుపోయి ఆ గంగలో వేయలే, మాపు చేసినారు. ఊర్చినారా రియాక్షన్ ఒక్కసారి చూద్దాం సార్. డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడిన తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి డిప్యూటీ సీఎం గారు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. Actually, it was a deep shock for me reading about it. Even the perpetrators even they are minors. That's what is quite disturbing for me. So I think we have to, in schools, we have to really impart some kind of. It is not about physical education, it is about we do this kind of mistakes, because young minds are getting corrupt, young minds are getting spoiled for multiple reasons. But somewhere the punishment has to be, it will be dealt with a severe punishment at the school level. I think principals or teachers, I think that culture has to be conveyed to them, that kind of culture.
And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward what judiciary will say on this. Sir, one more question. సరే ఎన్నిసార్లు ప్లే చేసినా మనకు అర్థమయ్యే అవట్లేదు. ఒకటైతే అర్థం అవుతుంది. స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సుగాలి ప్రీతి కేసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించారు. మళ్ళీ ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ కేసు వదిలిపెట్టండి. ఇప్పుడు జరుగుతున్న కేసు గురించి ఏంటి?